బ్రహ్మముడి లేటెస్ట్ ప్రోమో. కావ్య అయితే ఇంట్లో అందరికీ భోజనం వడ్డిస్తూ ఉండగా అపర్ణ దగ్గరికి వెళ్ళి వడ్డిస్తుంది. అపర్ణ అయితే నాకేమీ అవసరం లేదు, నేను వడ్డించుకుంటాను అని చెప్పి అంటుంది. ఇక కావ్య అపర్ణ అలా అనేసరికి ఇంతలో ధాన్యలక్ష్మి దగ్గరకు వచ్చి అత్తయ్య మీరు వేసుకోండి చిన్నత్తయ్య అని చెప్పి ఇలా వేస్తూ ఉంటుంది. ఆ మాటలకు ధాన్యలక్ష్మి అయితే ఏమీ అక్కర్లేదమ్మా నేనే వేసుకుంటాను అక్కడ పెట్టేశాయి అని చెప్పి అంటుంది. ఆ మాటలు విన్న రుద్రాణి అయితే ఏంటి నువ్వు ఎప్పుడు కావ్యకు సపోర్ట్గా ఉండేదాన్ని, అలాంటిది నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి ధాన్యలక్ష్మికి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు ధాన్యలక్ష్మి అయితే మొన్న పెళ్ళిలో అర్థమైంది కదా, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, నెత్తి మీదకి ఎక్కించుకుంటే వాళ్ళు నెత్తిని ఎక్కి కూర్చుంటారు, ఎవరిని ఏ స్థానంలోనే ఉంచాలో ఆ స్థానంలోనే ఉంచాలి, నువ్వు అక్కడ పెట్టు నేను వేసుకుంటాను, నువ్వేమీ నాకు వేయనవసరం లేదు అని చెప్పి ధాన్యలక్ష్మి కావ్యకు చెప్పేస్తుంది. ఆ మాటలు విన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి చిన్నది ఎలా మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజు అయితే కళావతి నాకు వడ్డించు అని చెప్పి అంటాడు. ఆ మాటలకు కళావతి అయితే రాజుకు వడ్డిస్తుంది. అది తిన్న రాజు అయితే చాలా బాగుంది అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. అది చూసి ఇంట్లో వాళ్ళంతా అలా ఉంటారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.